యేసయ్యా నీకే ఆరాధన, నా ప్రాణము నా సర్వము నీ పాదాలకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన, నా జీవితం నీ సాక్ష్యమే, యేసయ్య నీకే ఆరాధన. నిశ్శబ్ద రాత్రులలో నాతో మాటలాడావు, కన్నీటి లోయలో నన్ను ఓదార్చావు, దారి తెలియని నీ వేళలలో నీ వెలుగుతో నడిపించావు. నా హృదయ స్పందన నీవే, నా ప్రతి అడుగులో నీవే, సిలువపై ప్రేమను చూపించావు, రక్తంతో నన్ను కొనితివి. పాప భారం మోయలేక నీ కృపలో నన్ను దాచితివి, విలువలేని నన్ను ఎంచుకొని నీ బిడ్డగా నిలిపితివి. నా ధ్యానంలో నీ నామమే నా ఆరాధన. భయములు నన్ను చుట్టుకున్నా నీ సమాధానము కాపాడెను, యుద్ధములు ఎదురైన వేళ నీ శక్తి నన్ను గెలిపెను. ఓడిపోనీయని దేవా, విడువని స్నేహితుడా, ఆకాశము తెరచెను, స్తుతుల ధ్వని వినబడెను, దూతలతో కలిసి మేము నీ నామము ఘనపరచెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వాధికారివి నీవే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసయ్య రాజాధిరాజ, నీవు అర్హుడవు యేసయ్య, నా స్తుతికి అర్హుడవు, నా జీవితం నీదయ్యా, నీ మహిమకే అంకితం. ఆరాధన ఆరాధన యుగ యుగములు నీకే ఆరాధన, భూమి ఆకాశము కలిసి పాడిన యేసయ్య నీ మహిమ చాలదయ్య. ఆరాధన ఆరాధన నా చివరి శ్వాస వరకు ఆరాధన, నేనున్నంత కాలము యేసయ్య నీకే ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు దీవించి
దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొని ఈ ఆలయానికి వచ్చిన వారందరినీ ఆత్మతో నింపినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పునీత మత్తాయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1 నుండి దైవ వచనములు. 6 దినములు గడిచిన పిమ్ముట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తన వెంటే తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళను. అచ్చటే వారి ఎదుట యేసు రూపాంతరము చెందును. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగాయను. ఆయనతో మోషే, ఏలియాయులు సంభాషించుచున్నట్లో వారికి కనపడేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, తపస్కాలములో 2వ ఆదివారములోనికి మనము ప్రవేశించినప్పుడు ప్రభు ఈ నిమిషము ధ్యానం చేయడానికి, ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి సువార్త భాగము మత్తాయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి ఉన్న వచనములే. ఒకసారి వింటాం. 6 దినముల గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళను. ఒక ఉన్నత పర్వత పైకి తనకి నచ్చినటువంటి, ప్రియమైనటువంటి, తనతో పాటు ఉన్న ముగ్గురిని మాత్రం తీసుకొని వెళ్ళటం. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళినప్పుడు 2వ వాక్యములో మనం చూస్తున్నాం, అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందును. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును. ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లగాగను. చూడండి, తనకి తన మహిమను, తనలో ఉన్నటువంటి తేజస్సును బయలుపరచుటానికి తనకి ఇష్టమైనటువంటి ముగ్గురిని మాత్రము ఒక ఉన్నతమైన పర్వత ప్రాంతానికి తీసుకువెళ్ళారు. తన మహిమను అక్కడ బయలుపరుస్తున్నా. తనలో ఉన్న ఈ 40 రాత్రి బవులు దేవునితో పాటు ఉన్నప్పుడు ఆయన పొందినటువంటి మహిమ అనగా దేవుని యొక్క ఆత్మ శక్తి తన శిష్యులకు బయలుపరుస్తున్నా. అది ఉన్నతమైన పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆ దేవునితో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ దేవుని యొక్క మహిమను తండ్రి దేవుడు తన మీదకి కుమ్మరించిన ఆత్మశక్తిని, ఆత్మ తేజస్సు, ఆ వెలుగును దేవుడు యేసు ప్రభు తన శిష్యులకు బయలుపరుస్తున్నా.
తపస్కాలములో 2వ ఆదివారం మనకి ఇచ్చినటువంటి అంశంలో ప్రధానమైన అంశం ఇదిగో, దేవుని యొక్క ఆత్మతో ఉన్నటువంటి పవిత్రత, ఆ మహిమ, దేవుని యొక్క మహిమను ఇదిగో రెండో సైతాన్ వచ్చి రెండో శోధన అది శోధిస్తున్న రెండో ప్రశ్నలు వేసేది ఈ మహిమను గురించి. దేవుని యొక్క మహిమ తనకిష్టమైన వారికి తెలియచేసినప్పుడు తన జీవితంలో సైతాన్ వచ్చి శోధించినటువంటి ఆ కార్యం ఇది చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వాక్యములు. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరములో నిలిపి నీవు దేవుని కుమారుడైనచో క్రిందికి దూకుము ఏలయనా ఇట్లు వ్రాయబడి ఉన్నది నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును నీ పాదమునైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఇదిగో దేవుని యొక్క మహిమను ఇదిగో ఆ సైతాన్ ఉన్నతమైన శిఖరానికి, ఒక దేవాలయ శిఖరానికి పైకి తీసుకువెళ్ళి చూడు, నీ ఇంత శ్రేష్టమైన వాడు, కానీ దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటున్నారు కాబట్టి నీవేం చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది కనుక దైవదూతలు చుట్టుముట్టు ఇదిగో నీకు సంరక్షణ వలయాన్ని ఇచ్చి పరిపాలిస్తున్నా. కాబట్టి నీవు ఈ శిఖరము నుండి నీ క్రిందికి దూకుము, నీకు ఏమీ కాదు, ఎందుకని దైవదూతల చేతిలో నీ పడిపోతారు. ఆ మహిమ ప్రతి ఒక్కరికి బయలుపరచండి. కీర్తనములో 91వ అధ్యాయము మనం చూస్తున్నాం. 91, 11, 12 వాక్యములో ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ప్రభు నిన్ను తన దూతల ఆధీనములో ఉంచును. ఇంకా నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. వారు నీవెచ్చటికి వెళ్ళిన నిన్ను కాపాడుచున్నప్పుడు నీ దూతల యొక్క వృందములో ఉంటున్నారు. అంత తేజస్సుతో నీవు నిండి ఉన్నారు. నీకు ఎటువంటి బాధలు అక్కర్లేదు. పాపం అనేది నీలోనికి రాదు. అహంకారముకి ఆ పాపం, ఆ చావైన పాపం మీలో రాదు. నీవు ఇదిగో దేవుని యొక్క ప్రేమతో నిండి, ఆత్మతో నిండి ఉన్నది కనుక దైవదూతలు నీ చుట్టుముట్టు పెద్ద వలయం చేసుకొని ఉంటున్నాం. ఆ సంరక్షణ కోట ఉంటుంది కాబట్టి నీ దూకయ్యా అని ఆ సైతాన్ యేసు ప్రభువుని శోధిస్తున్నాం. ఇంకా చదువు. నీ కాళ్ళు రాతికి తగిలి నువ్వకుండానట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు. అప్పుడు నీ భయపడానికి అక్కర్లేదు. ఇదే సైతాన్ వాక్యముతోనే శోధిస్తున్నాం. దిగో దైవవాక్యం ఇట్టుంది. మొదటి శోధన నీ వాక్యమే కదా మాకు ఇచ్చేది. ఆ వాక్యములు ఇట్టు కూడా ఉంది. కాబట్టి నీవు ఏం చెయ్యాలి? దూకయ్యా, నీ మహిమ ప్రతి ఒక్కరికి లోహానికి తెలియచేయండి అని యేసు ప్రభువుని ఆయన శోధిస్తున్నాం. బిడ్డలారా, దేవుడిచ్చినట్టు వరదానమే ఆత్మ, కృప. ఈ కృప మనము తీసుకొని బిడ్డలారా, అది మన సొంతం మహిమ కోసము, నా పేరు కోసము చెయ్యకూడదు. నాకు ఇష్టం వచ్చిన విధంగా వాడటానికి నాకు అక్కర్లేదు అని ఇదిగో యేసు ప్రభువు ఈ రెండో శోధన అయినటువంటి ఈ కార్యాల ద్వారా మనకు తెలియచేస్తున్నారు. బిడ్డలారా, ఇప్పుడు తపస్కాలంలో 2వ ఆదివారంలో దేవుడు తన మహిమ చూపిస్తూ సైతాని మహిమనే శోధిస్తున్నా, ఆ దేవుని యొక్క ఆత్మనే శోధిస్తున్నాం. అలాగా శోధించినప్పుడు నీకు ఉండవలసిన మనోభావము దేవుడు తెలియచేస్తున్నాం. అది కీర్తన 116వ అధ్యాయం 16వ వాక్యములో పలికే మాట. అది
ఆ మరియమ్మ తల్లి యొక్క మనోభావం యేసయ్య ఫిగరిస్తున్నాం. 116 ఒకసారి చూద్దాం. అప్పుడు ప్రియులారా, ఆ దేవుని యొక్క మహిమ మనం పొందలేని ఆ మరియ తల్లి యొక్క శక్తి. యేసు ప్రభువు చెప్పేది, నేను దేవుని కుమారుడు, దాసురాలి యొక్క కుమారుడు. నేను దాసురాలి యొక్క కుమారుడు. ఆ దాసురాలి యొక్క కుమారుడు కనుక నేను మరణపు బంధకాన్ని త్రించినాను. ఇప్పుడు నేను దేవుని యొక్క దాసుడే. ఆ దాసురాలి యొక్క కుమారుడు కనుక నేను ఆ దాసురాలి యొక్క మనోభావం నేను స్వీకరించి మరణపు సంఖ్యలను, ఆ మరణపు బంధకాలని నేను త్రించి, ఇదిగో పాపము నుండి విముక్తి గావించిన వాడు. దానికోసం నేను దేవుని యొక్క మాటకే మొట్టమొదటి స్థానమిచ్చి నేను ముందుకు సాగుతున్నాను అని తెలియచేసి మరియమ్మ తల్లి చెప్పే మాటలు ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. మరి తల్లి చెప్పే మాటలు ఏమనగా, లూకా సువార్త 1:38 వాక్యములో, లూకా సువార్త 1:38, అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభు దాసురాలను. చూడండి, నేను ప్రభు దాసురాలు కనుక ఆమెను పుట్టినట్టు యేసు ప్రభు దాసురాలి యొక్క కుమారుడు కనుక ఆ దేవుడు తండ్రి యొక్క మాటకి దాటిని మేమేం చేయలేం. ఆ దాటి తండ్రి మాకు ఇచ్చినటువంటి వరము, తండ్రి మాకు ఇచ్చిన ఆత్మ తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయటానికి ఉన్నది అని వ్యక్తపరుస్తుంది క్లియర్గా యేసు ప్రభు మనకు తెలియచేస్తున్నా. కాబట్టి కీర్తనములో 119 49 50 వాక్యములు కూడా ఈ కార్యములే ప్రభు తెలియచేసేది. కీర్తన 119 49 50 వాక్యము. ఈ దాసునికి నీవు దయచేసిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని చూడండి, దాసుడని పిలిచి యేసు ప్రభు తన్ను తాని దాసుడుగా మార్చి దేవుని యొక్క మాటలు మాత్రం గుర్తు చేసుకొని ఇదిగో సైతాన్ మాటలను త్రించి వేస్తున్నాం. మరణపు కారణమైన సైతాన్ మాటని త్రించి వేసి దేవుడిని, ఆ దేవుడిచ్చిన మాటకి మొదటి స్థానం ఇచ్చి తనలో ఇటువంటి శోధనకి గురి కాకుండా ఉండటానికి దేవుడు ఇచ్చినట్టు మాటే ఆయన పలుకుతున్నారు. ఆ మాట ప్రకారం ఇదిగో దేవుని యొక్క మాటే నాకు సజీవమైనది, జీవం కలిగేది అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కీర్తన 119 50 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, 50 వాక్యము, నీ వాక్యము నాకు జీవమును ఒసగును కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందును. ఇదే ప్రియులార, సిలువ మరణములో మనం ఆ సిలువ దారిలో చూచినటువంటి బాధలు, మానవ దృష్టికి బాధలు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్ ఆయనకి జీవం ఇచ్చింది. ఆ జీవముతో ఆయన ఆ సిలువ బాధలలో, ఆ దారిలో సిలువ దారిలో ఉన్న బాధలు అనుభవించి దేవుని యొక్క హితాన్ని పూర్తి చేసి పాపులమైనటువంటి మనకందరికీ ఆ రక్షణ అనే గొప్ప సందేశము, ఆ రక్షణ గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అప్పుడు ప్రియులారా, యేసయ్య జీవితంలో ఇదిగో దేవుని యొక్క మాటకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు తన కుమారుని ఆయన మహిమపరచినారు. ఇప్పుడు ప్రతి కార్యములో దేవుని యొక్క మహిమపరచటానికి మన జీవితంలో దేవుని యొక్క వాక్యాల ద్వారా దేవుడిచ్చిన అనుగ్రహాలని, వాగ్దానాలను స్వీకరించాలని అర్థము. అప్పుడు దేవుని యొక్క వాగ్దాన ప్రకారము మనకి ఆ మాట ద్వారా జీవం వస్తుంది. ఆ మాట ప్రకారం మనలే బాధలో నడిపించడానికి శక్తి దేవుడు అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి
యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనుగ్రహించిన అనుగ్రహించిన శక్తిచే శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన బలమును ఎదుర్కొనే బలమును నాకున్నది. నాకున్నది. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొన బలము నాకున్నది కనుక నేను ఎటువంటి బాధలు గురి కాకుండా మునిగిపోకుండా ఆ తండ్రిని, ఆ తండ్రి యొక్క మహిమను, ఆ తండ్రి ఇచ్చిన శక్తిని నేను వెతకాలి. అప్పుడు వెదక్కినప్పుడు నేను ప్రకాశపుత్రులుగా మారుతారనే అంశాన్ని ప్రభు మనకు అందిస్తున్నాం. బిడ్డలారా, దేవుడు ప్రకాశముగా ఈ లోకానికి వచ్చినారు. ఆ ప్రకాశపుత్రులుగా మనం మారాలి. అలాగ మారాలంటే ఆ దేవుని యొక్క తేజస్సు మనలో ఇదిగో దేవుడు ఆత్మ ద్వారా ఇచ్చినారు. ఈ యేసయ్యకి ఆ 40 రోజులు రేబావులు నడిపించినప్పుడు, దేవునితో పాటు సహవాసములో ఉంటినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఇదిగో మనకు కూడా వస్తుంది. యేసయ్య గ్రంథములో 60 అధ్యాయం 1వ వాక్యము తెలియచేస్తున్నాం. కాబట్టి చదువు. లెమ్ము ప్రకాశించుము, లెమ్ము ప్రకాశింపుడు, నీకు వెలుగు ప్రాప్తించినది, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై ప్రభు తేజస్సు నీపై వెలుగందుచున్నది. ఇదిగో ప్రభు తేజస్సు నీపై వెలుగందుచున్నది. లెమ్ము ప్రకాశింపుడు. ఇంకా నీవు దేవునికి బిడలు కాబట్టి ఆత్మతో నడవాలి. అలాగ నడిచినప్పుడు మొదట యోహాన్ గారు రాసిన పత్రిక 1:7 వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా, కానీ ఆయన వెలుగునందునట్లనే ఆయన వెలుగు అందినట్లుగానే మనమును వెలుగులోనే జీవించినచో వెలుగులో జీవించడచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారగును. చూడండి, మనం ప్రకాశంలో జీవించినప్పుడు అన్యోన్యం ప్రకాశించినటువంటి ఆ దేవుని యొక్క ప్రకాశవంతుల దీపంగా మారుతారు, వెలుగుగా మనం మారుతారు. అప్పుడు ఇంకా చదువు. ఆయన పుత్రుడగు యేసు రక్తము, ఆయన పుత్రుడుగా యేసు క్రీస్తు రక్తము మనలను మన పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. యేసయ్య రక్తము అక్కడే మన ప్రకాశవంతులుగా ఆత్మతో స్వీకరించి చేసినప్పుడు మనము ప్రకాశపుత్రులుగా మారుతారు. అలాగ ప్రకాశపుత్రులుగా మారినప్పుడు దేవుడు చెప్పే మాట ఇది. యోహాను సువార్త 8:12 వాక్యములు. యోహాను సువార్త 8:12. యేసు మరల వారితో లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవగా జీవపు వెలుగును పొందుదురు. నిన్ను అనుసరించేవాడు అంధకారమును నడవగా జీవపు వెలుగును పొందుదురు. నా మాటలు విని నా మాట ప్రకారం నడచిన వారు, నా మాటను సేవించిన వారు ఎల్లప్పుడూ అంధకారాన్ని విస్మరించి దేవుని యొక్క వెలుగు పొంది ప్రకాశపుత్రులుగా జీవిస్తారని మాట. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ వెలుగు మనలో వచ్చినప్పుడు క్రియల ద్వారా, మాటల ద్వారా అది ఎదుటి వారికి మనము బయలుపరచాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యములో, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇండనున్న వారికి అందరికీ వెలుగునిచ్చున్నట్టుకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ కొంచెము క్రింద ఉంచరు కదా. 16వ వాక్యము, ప్రజలు మీ సత్కార్యములను మీరు వెలుగు వలె మెలిగినప్పుడు, వెలుగు వలె జీవించినప్పుడు మీ మాటలు కానీ క్రియలు కానీ ఆ సత్కార్యములు, ప్రభు యొక్క నామములు సత్కార్యములు చూస్తారు. ఈ సత్కార్యాలు చూచి పరలోకమందున్న మీ తండ్రి సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. చూడండి, నీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపుడు అని చెప్పాలంటే మీ బయటే క్రియలు, మీ మాటలంతా బయటికి వచ్చేది, లోపలికి వచ్చేది కాదండి. అది మన నుండి బయటికి వచ్చేది.
ఆ మన నోటి నుండి వచ్చే మాటలు కానీ క్రియల ద్వారా ఎదటి వారికి ప్రకాశం ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. వారిలోకి దేవుని యొక్క ఆత్మ వచ్చేటట్టు వారిని దీవించిన మాటలుగా మారాలి. అలాగ మారినప్పుడు మాత్రమే మనం ప్రకాశపుత్రులుగా జీవిస్తున్నారని చెప్పేది. అప్పుడు మనము దేవుని మహిమపరచిన వాడు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. అలాగ మన క్రియల ద్వారా తండ్రి దేవుని మనం మహిమపరచిన వ్యక్తులుగా మారుతారు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యములో ప్రభు చెప్పేది ఏమిటండి? తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసిదను, అది తండ్రి దేవుడు చేస్తును. ఇదిగో తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు నా పేరిట మీరు ఏమి అడిగినప్పుడు అది తప్పకుండా తండ్రి దేవుడు అనుగ్రహిస్తారు. కారణం ఆ కుమారుడి యొక్క పేరులో దేవుని మహిమపరచటం. బట్ ప్రియులారా, పుట్టిన ప్రతి ఒక్క క్రైస్తవ బిడకి, ఆ దేవుని యొక్క బిడలమైన మనము మన యొక్క బాధ్యత ఏమిటండి? మొట్టమొదట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ యొక్క డ్యూటీ ఈస్ దాట్ వాట్ ఈస్ ఇట్ టు గ్లోరిఫై ద గాడ్, అవర్ లార్డ్. మన దేవుని ఆరాధించటమే, మన దేవుని మహిమపరచటమే. ఆ మహిమపరచినప్పుడు మాత్రమే దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క ప్రకాశపుత్రులుగా ఉండుటానికి వరం మనకు లభించేది. ఇదే ప్రియులారా యేసయ్య నోటి నుండి వచ్చే మహిమపరచిన మాటలు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యములు ఒకసారి చూస్తాం. 9 నుండి ఇదిగో యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చి, ప్రభువా బాప్తిస్మ యోహాన్ గారు ఇదిగో ప్రార్థన చేస్తున్న వారి శిష్యులు కూడా బాగా గంటగా సేపు చేస్తున్నా, మమ్మల్ని ప్రార్థన నేర్పుము. అప్పుడు యేసయ్య చెప్పేది మీ నోటి నుండి ఆ మహిమపరచిన మాటలు చూడండి. మీరిట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి, ఆ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. చూడండి, దేవుని మహిమపరచిన ప్రార్థన, యేసే నోటి నుండి వచ్చే ప్రార్థన. ప్రకాశపుత్రులుగా ఉండే మనము కూడా చేయాల్సిన ప్రార్థన. అది పరలోక జపానికి ఉన్న శక్తి. దేవుని మహిమపరచుకొని ప్రతి నిమిషము ఉండే దేవుడు మన కార్యాలు చేస్తారు. ఇప్పుడు యేసయ్య తన ఆ జీవితంలో తండ్రి దేవుని ఎల్లప్పుడూ మహిమపరచుకొని ఒక్కొక్క కార్యాలు చేశారు. 5,000 మందికి రొట్టెలు విరిచినప్పుడు, ఆయన రోగులకు స్వస్థత చేసినప్పుడు ఆ తండ్రి వైపు చూచి, పరలోక వైపు చూచి, తండ్రి దేవా నా ద్వారా ఇది చేయటానికి మీకు నిన్ను పాత్రలుగా దాసుడుగా మార్చినందుకు మీకే వందన, మీ మహిమ ఈ నా ద్వారా వెలువడండి, అందరి నీ మహిమను నీ పవిత్ర నామాన్ని మహిమపరచాలని ఆశతోనే యేసయ్య ప్రతికార్యాలు చేశారు. అది ఆయన నోటి నుండి వచ్చిన ప్రార్థనకు ఉన్నటువంటి ఆ ముఖ్యమైన అంశము. ఇదిగో పరలోకమందున్న మా తండ్రి, దేవుని యొక్క నామం మహిమపరపబడునుగాక. ఆ దేవుని యొక్క నామం, ఆ పరలోకమందున్న చిత్తము నా జీవితంలో నెరవేరాలి. దానికోసం మనం ఎల్ల వేళలా ఆ దేవుని మహిమపరచుకొని జీవించటమే. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యములో ప్రభు ఒక గొప్ప వాగ్దానం బిడలారా మనకందరికి అనుగ్రహిస్తున్నారు. 6వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి వారి వలె మీరు మేలగుదురు, మీకేమి కావలేనో మీరు అడుగక మునప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. బిడలారా, మీకేమీ కావలేనో మీరు అడగక మునప్పే మీ తండ్రి, పరలోకమందున తండ్రి ఎరిగి ఉన్నాడు. కాబట్టి అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆత్మను మనం అడగాలి. అడగలేనిది అది. మనం ఆ దేవుని యొక్క ఆత్మ మహిమపరచటానికి, ప్రభువా నీ నామాన్ని నా జీవితం ద్వారా మహిమపరచటాన్ని అడగాలి.
అలాగే దేవుని యొక్క నామములు అడ్డిగి నేనొక దాసుడుగా మనోభావం స్వీకరించినప్పుడు ఈ 2వ ఆదివారమైన ఆ తపస్కాలములోన వారములోన శోధన అంటే ఏమి, దేవుని యొక్క మహిమలో ఉండి ఇది నా మహిమ, ఇది నా శక్తి అని చూపించినటువంటి చెడు శక్తిని మీరు తొలగించి సైతాన్ శోధించే 2వ వాక్యం అది. ఇదిగో నీ యొక్క ఆత్మ ఇదిగో బలవంతంగా ఉన్నది, ఈ బలవంతమైన ఈ శక్తిని ఇదిగో ఒక్కసారి ప్రజలకు చూపబెట్టి ఇదంతా నీవే అని చెప్పండి. అప్పుడు యేసయ్య మనోభావం స్వీకరించి మన మంచి క్రైస్తవ బిడ్డలుగా మారాలని ఈ 2వ ఆదివారం దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియలారా. ఎలాగే అంటే యేసయ్య స్వీకరించిన మనోభావం, దాసుడు మనోభావం, దైవ వాక్యాన్ని కండుపెట్టుకొని ఆ వాక్యముల జీవముంది, ఆ వాక్యమే నాకు ఆత్మీయ ఉన్నది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తారు. ఆ గొప్ప వాక్యం, ఆ వాక్యములో ఆ జీవమైన ఆత్మీయ అయిన వాక్యం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఆ సన్నిధిలో మన మాటల ద్వారా మన క్రియల ద్వారా ఎద్దటి వారిని ఆ ప్రభునామాన్ని స్తుతించటానికి కృప ఇచ్చి జీవిస్తాం. అప్పుడు ఈ తపస్కాలం మనకు ఒక పుణ్యమైనటువంటి మనలో ఉన్న పాపాన్ని తొలగించి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన ఆ ఒక తపస్కాలంలో ఉన్న వారములుగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ఆ భగవంతుడు దేవుని ఆ నామాన్ని స్తుతించి ఆ దేవుని నుండి ఆత్మను కోరుకుంటాం, అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారి యొక్క బాధలు గాని, సమస్యలు గాని, అప్పు బాధలు గాని, కుటుంబములను సమస్యలు, రోగ పీడలను అన్నింటినీ ఈ ఆరాధనలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. యేసు నామములో వారికి విడుదల ఇచ్చి ఈ వాక్య ప్రకారం జీవించే వరము అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వ్యవసాయంలో ఎప్పుడు కానీ ఏమి పైరు పంటలు నాశనం అయిపోతుంది. చాలా లాస్ అయినటువంటి ఒక కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగ్గురికి అప్పు బాధల నుండి, 3 కుటుంబానికి అప్పు బాధల నుండి విడుదల ఇవ్వటానికి దేవుడు కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి చెస్ట్ పెయిన్తో బాధపడుతున్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి తాకి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడువులో ఉన్నటువంటి డిస్క్ ప్రాబ్లమ్తో ఉన్న వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పుత్తు కడపలో భారము, ఇప్పుడు కడప పెద్ద భారంగా బురుగా అనిపించినటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవి నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడప్పుడు ఎంట్రికలు దూరిపోతున్న ఎంట్రికలు పోతుంది, రాలిపోతుంది, దానితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మద్యపానం సేవించినటువంటి 5 మందికి దేవుడు అది వారు ఇప్పుడు దీక్ష సమయంలో వారు ప్రార్థనలు ఉంటున్నారు ఆ మద్యపాన చెడు అలవాటు మారటానికి. అటువంటి 5 మందికి దేవుడు ప్రత్యేకంగా తాకి ఆ చెడు అలవాటు నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 5 మందికి పరిశుద్ధ అమ్మ మరియమ్మ గారి యొక్క దివ్య దర్శనం ఈ ఆరాధనలో ఉన్నప్పుడు పొంది అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగ్గురికి పవిత్రాత్మ ఇచ్చినటువంటి తెలివి వరము ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. యేసయ్యా నీ శ్రమలు గుర్తొచ్చెను, కన్నీళ్లతో నీ ముందుకొచ్చెను. 40 దినములు
ఉపవాసముండి నా కోసమే నీవు భరించితివా, నా కోసమే యేసయ్యా, నా కోసమే నీ ప్రేమే నన్ను మార్చునే. ఎడారిలో నీవు నిలిచితివి, ఆకలితో శోధన భరించితివి, సాతాను మాటను త్రోసిపుచ్చి తండ్రి చిత్తానికే లోబడితివి. నా కోసమే యేసయ్యా, నా కోసమే నీ విధేయతే నా మార్గమే. సిలువ మార్గమున నడిచితివి, రక్తమును చిందించితివి, నా పాపములకై శిక్ష పొంది క్షమయ నాకు ఇచ్చితివి. నీ రక్తమే యేసయ్యా చాలునే, నా జీవితం యేసయ్యా. నీ శ్రమలు గుర్తొచ్చెను, కన్నీళ్లతో నీ ముందుకొచ్చను. 40 దినములు ఉపవాసముండి నా కోసమే నీవు భరించితివా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రియులారా, ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో ప్రభు చేతిలో సమర్పించి ప్రార్థిస్తా. ఈరోజు మనము తీసుకున్నటువంటి వాక్యం ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యము. మీకేమి కావలయును అడుగక మునప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కోదాడి నుండి కే ప్రసాద్ సిహెచ్ ఫెరఫీనా కుటుంబము బాల సాగిరిగా చదువుతున్నారు. మరి యూఎఫ్ఎల్ అయినటువంటి సంగీత మంచి ఉద్యోగం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యమ్మ ఓర్కొండి నుండి వంశీ సోయోష వారికి సంతాన భాగ్యాన్ని కోసం, దీపకారెడ్డికి మ్యారేజ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సౌజన్య రాణి బ్లీడింగ్ ప్రాబ్లమ్లు బాధపడుతున్న విడుదల పొందటానికి, రమంతపూర్ నుండి తోడ ఆరోగ్యమ్మ
భయం నుండి విడుదల పొందటానికి, కుమారుడైన సుమంత్ రెడ్డికి లండన్లో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి కుటుంబము, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య వారికి దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మంచి ఆరోగ్యం, సమాధానం దేవుడు అనుగ్రహించి ఆత్మతో అభిషేకింపబడటానికి కాసుల అభిలాష రెడ్డి, బాల మరియ తనుజ, మరియ హాతివ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. రవళి మరియు ప్రశాంత్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసం, సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జడ్డు ప్రణతి రెడ్డి, నవ్య దైవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి మరియు కొత్త హౌస్ పిఆర్ విసా కోసము తిరుమల రెడ్డి, అన్వేశ్వర మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల జడ్డు అరుణారెడ్డి, సంపత్ కుమార్కి జ్ఞాన వివాహంలో ప్రవేశించిన కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ ఈదర నుండి కంచర్ల నీలయ్య అప్పు బాధలు విడుదల పొందటానికి, వైశాఖ నుండి అన్నా మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి గేద మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంచుల, మరియమ్మ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మోక్షరాణి అప్పబద విడుదల పొందటానికి, మరియు మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్, కళ్యాణి వారికి కొత్త కంపెనీ ఓపెన్ చేయడానికి కృప, మరియు బ్యాంక్ నుండి లోన్ పొందటానికి, కిషోర్కి యూఎఫ్లో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, మడంపల్లి నుండి అన్నమేరి కుమారుడికి ఉద్యోగము మంచి ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి కుటుంబ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కట్టగం సింధోని రెడ్డి నక్షత్రం కుటుంబము దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి పులిమెట్ల అరుణ ప్రకాష్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అనిదా కిరణ్ దేవుని మహిమ గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్, దీప్తి వారు విదేశంలో వెళ్ళి ఉన్నారు, వారికి మంచి ఉద్యోగం చదువు దయచేయాలని కోరుకుంటూ, ఆరోగ్యమేరి నల్గొండ నుండి కుమారుడైన తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, రమంతపురం నుండి షామ్ల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి షరుణ ఫత్విద అకాడమీ స్కూల్లో దేవుడు ఆశీర్వాదం దయచేయాలని కోరుకుంటూ, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, సుశీల ఉద్యోగము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పాడిపెట్ల అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దైవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి ప్రకాశ్ ఫర్ల కుమారి, వినీల నవ్య ప్రకాశ్ దైవానుగ్రహం మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి హేమ, లత, చుండపుళ్ళ క్రాంతికి మంచి మంచి మ్యాచింగ్, ఉదయ ఫురాజ్ ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి కే శ్రీవయ్య, పద్మ, లత దేవానుగ్రహాని కోసము, కరీంనగర్ నుండి వేలంపుడి జోస్బీన్ జోజిరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని, విజయవాడ నుండి కార్తిక్, ఫిరిష దంపతులని దేవుడు ఆత్మతో నింపి ఐక్యముతో ఉండటానికి కృప, హైదరాబాద్ విజయ, దేవయ్య కుటుంబంలో బిడ్డలకి మంచి మ్యాచింగ్ ఉద్యోగం, వారికి ఒక కొత్త హౌస్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుండెకల్ నుండి కౌటికి రుక్మణి కుమారుడుకు బ్రైట్ ఫ్యూచరు, వరంగల్ నుండి సునీత బాలారెడ్డి అప్పుబా విడుదల వంది కుమారులు బ్రైట్ ఫ్యూచరు, తెలంగాణ నుండి మెడంపల్లిలో జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసము, కుప్పం నుండి దశరథన్ మరియు నీలిమ సంతాన భాగ్యాని కోసం, నల్గొండ నుండి సిస్టర్ అన్నామేరి, ఉదయ, ప్రణతి వారి దేవుడు అనుగ్రహించి ఆ దంపతులు ఆశీర్వదించాలని, యూఎఫ్ఎల్ నుండి ప్రదీప్ రెడ్డి, ఫుర్ది అక్కడే యూఎఫ్ఎల్ ఉద్యోగం స్థిరపరిచే వరం కృప కోసము, కర్నూలు నుండి తొగురు ఆర్థర్ వి పాపమ్మ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ,
హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మ అనాయింటింగ్లో నింపబడటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. హైదరాబాద్ నుండి రమందపూర్ బండల వేళాంగణి మీరి మంచి ఆరోగ్యము. అందోని గవర్నమెంట్ ఉద్యోగాని కోసము. మరి హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ మరియు శ్రావంతి నికేష్ ప్రవళిగా దేవానుగ్రహాని కోసం. తాడేపల్లి నుండి మంచుల లేదా దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ నుండి అరుణ దేవానుగ్రహాని కోసము. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి వారి కవితకుమారి నడిపించినట్టునే అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆశీర్వదించి దానిలో కస్టమర్స్ అందరిని దీవించాలని కోరుకుంటూ విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ వారి దేవానుగ్రహాని కోసం. గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసం. హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని. హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మరియు బీరెడ్డి చిన్నపరెడ్డి పరిశుద్ధ వరంగల్ నుండి కుమారుడు జీవితం సెటిల్మెంట్ కోసము. హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమలారాణి దేవానుగ్రహం కోసము. వారికి సాలరీ పెండింగ్ బిల్లుల నుండి విడుదల పొందటానికి. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది సమస్యలను విడుదల పొందటానికి. వైశాండ్ సుప్రియ దేవస్వర వినడానికి కృప కోసము. హైదరాబాద్ నుండి మరియా ఫేది సుందరెడ్డి కుటుంబం బిడ్డల దేవభక్తితో నడవడానికి. రమణపేట నుండి వినయ్ కుమార్ మంచి మ్యాచింగ్ మరియు ఉద్యోగాని కోసము. మరియు వరంగల్ నుండి టి వినయ్ కుమార్ ఫేద ఇప్పుడు వారు యూఎఫ్ఏలో ఉన్నారు. బిడగి జస్విద మరియు అన్విత రెడ్డి దేవభక్తితో నడవడానికి. హైదరాబాద్ మాలపల్లిలో ఫాతిమ బిడకి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పవిత్ర పరిచిత రక్తము ద్వారా అందరూ కడిగి పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తయి 6:8 మీకేమి కావలయునో అడగక మునొప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా అనంతపురం నుండి మేరియమ్మ దైవానుగ్రహాని కోసము. అనంతపురం నుండి మేరీ మాలది దైవానుగ్రహాని కోసం. ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష అన్వేషరుడి ఐరనిస దైవానుగ్రహాని కోసం. వారు చేసిన బిఫిన్స్ ఆశీర్వదించాలని. ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాశ్కి దైవానుగ్రహాని కోసము. బాల ఉన్మేషకు ఉద్యోగము మరియు రాహుల్కి వారికి ఈఏడి కార్డు మరియు టీవీఫా మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని. నల్గొండ నుండి బాలతరేసా మౌనిగాకి శుభప్రసవాని కోసము బిడ్డల మంచి ఉద్యోగము దేవుడు దయచేయాలని కోరుకుంటూ నల్గొండ నుండి అదురి సుర్జన్ రెడ్డి దంపతులు అనుగ్రహించాలని. మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు దీవించాలని. మరియు నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీవిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. భద్రాచలం నుండి సత్యావతి జయరామ్ మంచి ఆరోగ్యము. భద్రాచలం నుండి జయసుధ మంచి దైవానుగ్రహాను. బ్రాహ్మణపల్లి నుండి శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము. అంతోని రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దైవానుగ్రహాన్ని వారి కప్పు బాధలు విడుదల పొందటానికి. విజయవాడ నుండి ప్రభాకర్రావు సింధుకు ఉద్యోగం మ్యాచింగ్. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిత రాజేష్ దైవానుగ్రహాని కోసము. వెల్లటూరు నుండి మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జఫీకా రైనాథం రిహానాథం వారు అప్పు బాధ విడుదల పొంది దైవానుగ్రహాని కొరకు. దుబాయ్ నుండి సయ్యదా లూర్ద్ రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించి
వారిలో ఉన్నట్టు వారందరిని పవిత్రాల మధ్య నింపబడటానికి, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావ్ని వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూరు కుటుంబాన్ని అనుగ్రహించాలని, ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, ఈదండి గోల జ్యోతి బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, ఈదర నుండి గురముచ్చు వినోద్ దేవానుగ్రహాన్ని కొరకు, మరి హైదరాబాద్ నుండి రూఫ్లీనా ఇన్నయ్య బిడ్డలు వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి ఫ్రావంతి చిన్నప్ప దైవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ఫుచ్చాద రమేష్ రెడ్డి వారి యొక్క బిఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫుమ్మలద ఫ్రావణ్ రెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి టి ఆగ్నెఫ్ రెడ్డి ఫాతిమ దంపతులను దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, అబ్బా తండ్రి యేసు నామలి బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 6:8 మీకేమి కావలయునో మీరు అడగక మునప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అంబా తండ్రి యేసు నామని వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ బలిలో ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్యరెడ్డి శోభారాణి బిడకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి ధరణికి యుఎఫ్ఎల్ ధీరజ్కి అక్కడ విన్న బిఫిన్స్ ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిలరెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పుబాధలో నుండి విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు హైదరాబాద్ నుండి ఏరవ షౌర్ రెడ్డి నిగారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, జడ్చర్ల నుండి లలిత అప్పుబాధల విడుదల పొందటానికి, కర్నూలు నుండి దందోనమ్మ దేవానుగ్రహాని కోసము, కళ్ళపల్లి నుండి శైలజ వారు చేసినటువంటి వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి పద్మ దైవానుగ్రహంతో పవిత్రాత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు దైవానుగ్రహాన్ని కొరకు, ఖమ్మం నుండి భార్గవారెడ్డి సగజ మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు దైవానుగ్రహాని కోసము, విజయవాడ నుండి ప్రభాకర్రావు బిడ్డకి ఇంటర్న్షిప్లో ఉన్నత విజయం పొందటానికి, కానడ నుండి శేషుబాబు బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కానడ నుండి ప్రణతి అన్వేషరుడు వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కానివ్వండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కొరకు, శ్రీకాకుళం నుండి జీవన రక్తం ఎలిజబెత్ దేవుడు ఆశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి గొల్లమరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, గొల్లమారి పోలైన దేవానుగ్రహాని కోసము, గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు అప్పుబాధ విడుదల పొంది మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జయపోల్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరీదాస్ రెడ్డి వారికి రావాల్సిన అప్పులు దేవుడు ముట్టాల్సిన డబ్బు వారికి దేవుడు అనుగ్రహించాలని, అఖిలకి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘన దైవ విశ్వాసంలో తిరిగి రావటాన్ని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడలు దైవభక్తితో పవిత్ర ఆత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ వారు స్టాఫ్ నేమ్స్లో ప్రమోషన్ కోసము,
నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసము, సుధారాణి నల్గొండ నుండి దేవానుగ్రహంతో వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, నంద్యాలను అరుణ కుమారుడికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి వృత్తి ప్రభుత్వ వారికి విశ్వదేవుడు దయచేయాలని, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇఫ్రాయి దేవుడు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, ఒంగోలు నుండి లంగడపాటి రమణ దేవానుగ్రహాని కోసం, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, పెరంగిపురం నుండి అలన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన బిఫిన్స్ సాఫ్ట్వేర్ బిఫిన్స్ దేవుడా దీవించాలని కోరుకుంటూ, తాళేచేరు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణతి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది దేవానుగ్రహాని కోసము, తాడేపల్లి పద్మావతి షార్మల మీరి మంచి ఆరోగ్యము, తాడేపల్లి ప్రమీల దేవానుగ్రహాని కోసం, తాడే చెరువు సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసము, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, తనకున్న విశ్వేశ్వరరావు అరుణ మీరి దేవానుగ్రహాని కోసము, తనకున్న శేషిబాబు నిర్మలాదేవి దేవసేవ చేయ కృప కోసము, నల్గొండ నుండి ఇన్నమ్మ దేవానుగ్రహంతో వారికి రావాల్సినటువంటి డబ్బు ప్రాజెక్టు పూర్తి చేసే వరాని కోసము, తిరుపతి నుండి అనిద కుమారులకు ఉద్యోగాని కోసము, అబాదండ్రి ఏసునామల బిడ్డలందరినీ అనుగ్రహించండి, పవిత్ర రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై వారి సమస్యలపై పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. మత్తాయి 6:8 మీకు ఏమి కావలయునో అడుగగా మునప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసు నామలి ఈ వాక్యం యొక్క ఆనందమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. ఈ ఆరాధన ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ మారేపల్లి కవిత అజయ్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ్ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ నికారిగా, రిత్తిమ వారికి దేవానుగ్రహాని కోసము, మరియు నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ పవిత్ర అచ్చిత్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, ప్రదీప్ కుమార్ శ్యామల బిడల దేవుడు అప్పుబాధలను విడుదల పొంది వారికి దేవుడు బిడలని అనుగ్రహించాలని, ప్రవీణ్ కుమార్ దేవానుగ్రహాని కోసము, ప్రియంగా ఉద్యోగాని కోసము, పుష్పాంజలి దేవ్ కుటుంబానికి పవిత్ర నింపబడటానికి, ఈ ఎంజాలండి అన్వేషు మీద వారి దంపతుల దేవుడు దీవించాలని, ఎంజాలండి జోఫ్ మేరీ విన్ఫెంట్కి మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి సింధు చందనరెడ్డి లయోన్ అయోష్ వారికి చందనరెడ్డికి మంచి ఉద్యోగము, అక్కడే వారికి మంచి దైవభక్తితో నడవడానికి కృప కోసము, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిక్ 10వ తరగతి చదువుతున్న మంచి మార్కుతో పాస్ కావటానికి, గాగలపూర్ పోతిరెడ్డి శ్రవణ జోసఫ్ శౌరణరెడ్డి పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, డొండేటి విజయభాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఎలిజబెత్ నోయల్కు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, జి మనోజ్ రెడ్డి రమ్య దంపతుల దేవుడు దీవించాలని, హేతుకుమారి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు కర్తి రామలక్ష్మి అనంతరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా దేవానుగ్రహాని కోసము, తాళేచెరు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసము, తాళేచెరు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, తాళేచెరు నుండి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైనియా దేవానుగ్రహాని కోసం, తాళేచెరు నుండి సింగారెడ్డి బాల అనురాగ్
రెడ్డి వారికి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, తాలేచర్ నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ పుష్పకుమారి సైమన్ వారికి ఉన్న అప్పు బాధను విడుదల పొంది వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి, హైదరాబాద్ రాజారెడ్డి మరియు గొరైతి దేవానుగ్రహాని కోసం, మరియు హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వరప్రకాశరావు కుటుంబాన్ని దేవుడు పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రూబా కాస్పీ ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, రోస్మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోల్ రెడ్డి ఫేదార్ వారికి యూఎఫ్ఏలో ఉన్నారు. మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధల విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటుతో దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము, తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి చదువున సమయంలోన భయం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ పర్వలకి గవర్నమెంట్ ఉద్యోగము దయచేయాలని, నల్గొండ నుండి కరుణ ఫ్రీ దేవానుగ్రహాని కోసము, నల్గొండ మేరీ స్టెల్లా బిడ్డలకి మంచి ఉద్యోగము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతులను ఆశీర్వదించాలని, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు వారికి విశ్వాదేవుడు దయచేయాలని, నల్గొండ ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, పుట్టి శాంతమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం బిడ్డలందరినీ క్షేమంగా కాపాడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సందీప్ కుమారు అనారోగ్యంతో బాధపడుతున్న హాస్పిటల్ నెట్టువేండ అబ్బాయికి సంపూర్ణ విడుదల దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 6:8 మీకేమీ కావలయునో అడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా కోసము, యూఎఫ్ఏలో ఉన్న ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొంది ఉన్నత ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వైశాన్య పుష్ప కుమారుడికి ఉద్యోగము, అంతోని లోన్ క్లియరెన్స్ కోసము, వైశాఖ నుండి అంతోని అవినాష్ ఫాతిమ దేవానుగ్రహాని కోసము, మరియు వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, సంధ్యారాణి ననోజ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ సిలివమ్మ బిడ్డలకి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఉడమ్మల మేరీ మాధవి జోజిరెడ్డి బిడ్డలు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ విజయ జోజిరెడ్డి బిడ్డలని యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విగాన్ ప్రిషిఫ్రీ వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ విజయ నిర్మల జోహాన్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి కుటుంబాన్ని పవిత్ర ఆత్మతో నింపబడటానికి, గుండకల్ నుండి గువ్వల అన్నమ్మ దైవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మీ కోటేశ్వరమ్మ వారికి రావాల్సిన పైసా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కోప కుస్మా ఫ్యామిలీ దేవుడు అనుగ్రహాని కోసము, సౌమ్య బిడ్డలకి మంచి అలవాటు మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్ కళ్యాణి జోన్ బిగా యుగంధర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతి రమారావు
బిడ్డలు దైవభక్తితో నడవడానికి మచ్చిపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మరియు బుద్ధు సముద్రముడి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బళ్ళారి నుండి షేక్ మీర్ పొరవలికి అన్యుష వారి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, భద్రాచలం నుండి సంధ్య ఫారిన్య వారికి ఉద్యోగం మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మీరే రాణి అనితకి ఉద్యోగాని కోసం 2 చింతల నుండి కానుక మీరి బిడ్డలకు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, 2 చింతల సునీత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ సుధాకర్ రెడ్డి సాగిత రెడ్డికి విదేశంలో చదువు అదేవిధంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సుధాకర్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు రామంతపురం నుండి అల్లెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల సమ్మత్ కుమారికి జ్ఞాన వివాహములు ప్రవేశించే కృపాదేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై వారి సమస్యలపై పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తయి 6:8 మీకేమి కావలయునో అడగక మునపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచరు వారి కుటుంబం బిడ్డల మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, మరి ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబంలో శాంతి సమాధాన కోసము, తాలేపల్లి నుండి ప్రకాశపాతి సింధు దేవ అనుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనైద పి ఆనందబాబు వి షార్మిళ దేవ అనుగ్రహాని కోసము, కర్నూలు నుండి జయన చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అమ్మగారులో ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నూతనపల్లి అందోని ఫాతిమ బిడ్డలని దైవభక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న దయాకర్ అనిత వారు విశ్వాసముల రావటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి సింగారాయ్ విజయమోహన్ రెడ్డి పావని దేవుడు ఆత్మతో నింపబడటానికి, జంగం నుండి ఆరోగ్యమా కుమారుడికి ఉద్యోగాని కోసము, అఖిల్కి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లూర్దు మీరి దేవానుగ్రహాని కోసం, అరుణ కాసు ఆరోగ్యరెడ్డి అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి దేవానుగ్రహాని కోసం మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, భవాని గురువారెడ్డి అప్పుబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గాగలపూర్ నుండి దోమసమ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని, గాగలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహాని కొరకు, గాగలపురం నుండి ఫెలస్టీన్ అప్పబాధను విడుదల పొంది దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని, మల్లవరపు ఎమిల్ రాజు రాహుల్ తేజ దేవానుగ్రహాని కోసం, రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడి యూఎస్లో ఉన్నత విజయం చేసిన బిఫెన్స్ బాగా నడిపించటానికి, మరి గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మీరి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు మగబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, ఎడంపల్లి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, మెడంపల్లి నుండి ప్రకాశమ్మ యూఎస్ఎల్ నుండి బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, మరియు నల్గొండ నుండి జడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాల తనుజ వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలీనా అలోషిఫ్ దేవుడు అనుగ్రహించి దేవసేవ చేయటానికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి కోరిలు దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షోరెడ్డి జోన్ ఫుకీర్త్ దేవానుగ్రహాని కోసము,
నాగలక్ష్మి ఫిహెచ్ వినయ్కి గోవిందరావు అనారోగ్యమైన విడుదల పొందటానికి, మరి గుంటూరు నుండి రోఫీ పూర్తికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు వైశాఖ నుండి ఫిహెచ్ శ్రీదేవి జయకుమార్ అనారోగ్యమైన విడుదల పొందటానికి, వైశాఖ నుండి పొలమేరు ఫేరటి జ్ఞానప్రకాష్ బిడకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలు దైవభక్తితో నడవడానికి కోరుకుంటూ, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్యా దిలీప్ దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి ఫింగరాయి బఫాని పాస్కా మీది దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి రజ్జిన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కోనసీమ రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబాన్ని అప్పుబారి విడుదల పొందటానికి, హత్తువా నుండి విజయ ప్రణయ్ స్మిది దైవానుగ్రహాని కోసము, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యము, హత్తువా నుండి ఇన్నసమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచరు, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి బిడ్డల దేవుడు దీవించాలని కోరుకుంటూ, సునీతారెడ్డి రిషిత్ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, తిప్పారెడ్డి కళ్యాణి కే శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మా దివ్యారెడ్డి బిడ్డలకి దేవానుగ్రహాని కోసం, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము మారు మనసు పొందడానికి, వైఫ్ దిలీప్ ప్రతీక్ష యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, అబ్బాదండ్రి యేసునామలి బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై వారి సమస్యలపై పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తయి 6:8 మీకేమి కావలేనో మీరు అడగక మునప్పే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా కాఫ్ విజయమోహన్ కుటుంబమైన క్షేమాని కోసము, ఎం లక్ష్మి మరియ బాను దేవానుగ్రహాని కోసం, మంచి మ్యాచింగ్ కోసం, మల్లవరపు జోసఫ్ అప్పుబాధ విడుదల పొందటానికి, మరియా కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసము, మరియు ప్రవీణ్ ప్రశాంతి మంచి మ్యాచింగ్ కోసము, పాస్టర్ సామువల రాణి కుటుంబ శాంతి ఐక్యమతో ఉండటానికి, గుంటూరు నుండి పూతోట ప్రభాకరరావు శౌర్య రాణి ఆరిదికి మంచి ఆరోగ్యము, గుంటూరు నుండి రాయపరెడ్డి లత వారిని దేవుడు అనుగ్రహించాలని, ప్రణీల్ రెడ్డి బిందు దేవానుగ్రహాని కోసము, సందీప్ రెడ్డి శృతి వారు దంపతులు దేవుడు దీవించాలని, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రుబేష్ రాయనకి దేవుడు అనుగ్రహించిన పిఆర్ఓలో ఇంకా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి వసవి కుమారి దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి లెల్లి టీచర్ మంచి ఆరోగ్యము, గుంటూరు నుండి మరణేని ప్రదీప్ రూపా ఆరాధ్య దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడు లగారి ఆని ట్రీఫా మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి అన్నామేరి వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్పందన స్వప్నవ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాల స్పందన ప్రదీప్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా పవిత్రాత్మని ఇంపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందునే బిడ్డల దైవభక్తితో దైవభయంతో నడవడానికి కోరుకుంటూ, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలిగా దేవానుగ్రహాని కోసం, వారిలో ల్యాండ్ ప్రాబ్లం అనే విడుదల పొంది దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట్ట దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌదరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని, అన్నమ్మ తరుణ్కి యోఫెల్ దాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి చెందినటువంటి అమ్మగారుల అనారోగ్యంతో అమ్మగారుల ప్రార్థన సహాయం అడిగినారు. 50 ఫాతిమా, 50 మరియ సుందరి, 50 విజయలక్ష్మి,
సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి దేవానుగ్రహం కోసము, వచ్చిన రోగ బాధల నుండి విడుదల పొందటానికి సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ గారు ప్రార్థన సహాయ అడిగినారు. అదే కాంగ్రెగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి శౌరమ్మ గారు ప్రార్థన సహాయ అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కర్నూలు నుండి నూతనపల్లి జయన అన్నమ్మ దేవానుగ్రహం కోసము, కర్నూలు మిలిటరీ కాలనీ మరియు దాసు సుశీలమ్మ, హరి మురళి దేవానుగ్రహం మా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కర్నూలులోని నూతనపల్లి డి రాజు సౌజన్య దేవుని అనుగ్రహంతో సంతాన భాగ్యం దేవుడు ప్రసాదించాలని, ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహం కోసము, డోనులో ఉన్న శేఖర్ రెడ్డి ఉషా రాణి వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు దయచేయాలని, నాగర్ కర్నూలు నుండి బోయపాటి ఆరోగ్యం మీద దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, కరీంనగర్ నుండి అందోణి రెడ్డి దేవానుగ్రహంతో మంచి అలవాటుతో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదంటే యేసునామలు ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినటువంటి కమెంట్స్ ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా 18/1 మళ్ళీ 11 తారీఖు అడిగినట్టు వారందరినీ సమర్పిస్తున్నాం. సోయా స్టెల్లా కుటుంబము, గ్రేసి మైగల్ గ్రాండ్ చిల్డ్రన్ వారికి పవిత్రాత్మ జ్ఞానం దయచేయడానికి, మరియు సురపల్లి అందోని నమ్మగండ రాజు జ్యోతి కుటుంబము బిడ్డలందరినీ దీవించాలని, వట్టి రోస్లీన ఎం శ్రీనివాసరావు, ఉడుమల మేరీ, అందోని కుమారి జడ్డు జ్యోతి వారు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో 23వ తారీఖు వారు రాశారు, దేవుడు అనుగ్రహింపబడాలని. రోస్ మేరీ ఐపీసీసీ ఎగ్జామ్ రాస్తున్నారు, మంచి మార్కుతో ఉన్నత విజయం పొందడానికి. భాగ్యరాజు సంతానాని కోసం, ఆగ్నేస్ రాణి ఉద్యోగాని కోసము, అనిత రాణి అప్పబాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ఉమా ఫంగర్ అదారి వారు బ్రైట్ ఫ్యూచర్, మేరీ ఉడుమల, మరియు పొరుగుమాటి అజయ్ కుమార్ ఆగ్నేస్ రాణి ఉద్యోగము, నిఖిల్కి మరియు అనిత రాణి బిడ్డలను దేవుడు దీవించాలని, గొల్లమరి పౌలైన దేవానుగ్రహం కోసము, లక్ష్మి గణవరం నుండి వారికి రావాల్సిన అప్పు నుండి విడుదల పొందడానికి, సుందర్ రెడ్డి దేవానుగ్రహం కోసము, మరియు అగదా బస్సాని హస్బెండ్కి వచ్చిన పారాలసిస్ రోగం నుండి విడుదల పొంది కుటుంబంలో క్షేమంగా ఉండటానికి, బయ్యపాటి తెరేసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి కాలి నొప్పి నుండి విడుదల పొందటానికి, మరణేని రాణి మంచి ఆరోగ్యము, హస్బెండ్ యొక్క చూడు అలవాటు నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచరు, మరియు చండి ఫురాజ్ దేవానుగ్రహం కోసము, మరియు గొల్లమరి ప్రకాశ్ కుటుంబము దంపతులు ఐక్యమతో ఉండటానికి, గుండకల కుస్మా ఇన్నయ్య బిడ్డలకు ఉద్యోగము, జయశ్రీ బిడ్డలకు ఉద్యోగం కోసము, కన్నబాటుల్లో శ్యామల డిఎఫ్సి జోబు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మారంపడి సుజాత దేవానుగ్రహం కోసము, రెండం జోజరెడ్డి దేవానుగ్రహం కోసము, శైల బిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శ్రీవా చౌదరి దేవానుగ్రహం కోసము, సుశీల దేవానుగ్రహం కోసం, దుమ్మ పద్మ కుటుంబంలో అయిన ప్రోబలమైన విడుదల పొందటానికి, టోన్ఫన్ పిన్హియోర్ దేవానుగ్రహం కోసం, యు సునీతారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ వట్టి శౌరులు మంచి ఆరోగ్యం, మేరీ సుమది దేవానుగ్రహం కోసం, జుల్లారి వేణి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, మేరీ అమ్మ కుమారుడికి ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన
మంచి ఆరోగ్యము, పెండేయ జ్యోతి బిడ్డలకు ఉద్యోగము, మరి పుట్టి బాలత్రేఫ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సత్యప్రకాశ్ రెడ్డి గ్రీన్ కార్డు కోసము, తిరుమల రెడ్డి సుందరి బిడ్డకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. తిరిగి రక్తముతో వారందరిని కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన బిడలారా, మనం సమర్పించిన ప్రతి ఉద్దేశములను, కోరికలను, విజ్ఞాపములన్నిటినీ అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములో కూడా సమర్పించి ప్రార్థిస్తాం. నిత్య సహాయమాదా ప్రతిష్టా జపం. దైవజనని పరిచిత కన్య మరియమ్మ, మా తల్లి, మేము, మా కుటుంబము, మా సంఘము, మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను, ఆకర్షణలను వదిలి వేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను, మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన పవిత్రుడు 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 లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెమ్మ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రియులారా, డివైన్ ధ్యాన కేంద్రములో మే 11వ తారీఖు సమయం నుండి 15వ తారీఖు వరకు ఉదయకాలం వరకు జరగచ్చున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ దేవుడు ఆశీర్వదించి వచ్చినటువంటి బిడ్డలేక రాకపోకలే దేవుడు దీవించి ఆత్మతో నింపబడి అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మార్చి నెలలో 3వ తారీఖు నుండి 16వ తారీఖు నుండి 21వ తారీఖు నుండి జరగబోచున్న వడకానికి వచ్చిన వారందరినీ వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, వారి కుటుంబాన్ని దేవుడు ఆత్మతో కాపాడాలని, దేవదూతల సంరక్షణ వారికి దయచేయాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పటి వరకు డివైన్ ధ్యాన కేంద్రంలో ప్రార్థన వడకములో పాల్గొని వెళ్ళినటువంటి వారందరినీ, రాబోచున్న వారందరినీ, ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాసినటువంటి బిడ్డలందరినీ, అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారందరినీ
అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, దేవుడు ఇప్పుడు వరకు మమ్మల్ని అందరిని నడిపించినందుకు నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ మోహరించి ఆ ఆశీర్వాదం స్వీకరించి ప్రభు ఆ దీవెనలు ఈ వారమంతా మన కుటుంబంలో నాలో నిలబెట్టుకొని నా క్రియల ద్వారా మాటల ద్వారా ఆ ప్రభు తేజస్సు ఎదటి వారికి చూపించి ఆ మంచి క్రియల ద్వారా వారు కూడా దేవుని స్తుతించే భాగ్యాన్ని నా ద్వారా దయచేయమని ప్రార్థిస్తా. మోగరించి ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా మరియా సహాయం